శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ రోజు జిల్లాలోని 2600 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధి పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా విద్యార్థుల ప్రతి రంగంలోని ప్రతిభను తెలుసుకునే అవకాశం వస్తుందని, పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ వివరించారు. పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించాలని, తల్లిదండ్రులు పిల్లలతో తరచూ మాట్లాడి వారి ప్రవర్తన, అభిరుచులను గమనించాలని ఆయన సూచించారు. ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల అవసరాలు, పురోగతిని అంచనా వేయడం మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమని హిమాంశు శుక్లా అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తున్నాయని తెలిపారు. పుస్తకాలు, బట్టలు, బూట్లు, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సౌకర్యాలు సమయానికి అందుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మీ పేద పిల్లలు అలాగే గవర్నమెంట్ స్కూల్ పటిష్టం చేయాలనే ఒక మంచి ఆలోచనతో యువ నాయకుడు లోకేష్ బాబు గారి ప్రయాణం ఉంది. తప్పనిసరిగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద. ఈ శాఖని పటిష్టం చేసి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మంచి మోడల్ తీసుకొని వస్తాడని నాకు నమ్మకం. తప్పకుండా ఆయన చేదోడు ఆదోడు మేము కూడా ఆయన డిఓలు, డిప్యూటీ డిఓలు, తల్లిదండ్రులు, పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నెల్లూరు జిల్లాలో కూడా చాలా బాగా జరుగుతున్నాయి. జిల్లాలో ఇంచుమించుగా 2600 పైన స్కూల్స్లో మరియు 26 కాలేజెస్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మొత్తం జిల్లాలో ఆల్మోస్ట్ 177,000 విద్యార్థులు, 10,000 పైన ఉపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు అంటే ఆల్మోస్ట్ 53,000, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నారో ఎవరికి ఐడియా లేదు. గతంలో మా ఫ్రెండ్స్ చెప్పేవారు ఇలా ఉన్నాయి, బాడీలో చేంజెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. చాలా లేటుగా తెలిసిన విషయం. కానీ ఇప్పుడు క్లాస్ 10 సంవత్సరంలోనే వయసులోనే వాళ్ళకి తెలుస్తాయి. సో కొంతమంది పిల్లలు మెచ్యూర్గా ఉంటారు, దీన్ని సరిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొంతమంది పిల్లలకి మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది వస్తుంది, సపోర్ట్ సిస్టమ్ ఉండాల్సింది వస్తుంది. సో మీరు అలా ఆలోచించవచ్చు, నాకు నా పిల్లల గురించి బాగా తెలుసు, కానీ నేను చెప్తున్నాను మీకు మీ పిల్లల గురించి ఐడియా లేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ మీకు చెప్తారు మీ పిల్లల గురించి, వాళ్ళ టీచర్స్ మీకు చెప్తారు. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1-to-1 మీరు టైం తీసుకొని మీ పిల్లలతో పాటు ఆ టీచర్ని మాట్లాడాలి. ఆ టైంలో పక్కనే వేరే పిల్లలు ఉండకూడదు, ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళు మాట్లాడరు. కొన్ని విషయాలు మీకు మీ పిల్లల గురించి తెలుస్తుంది. ఇది కరెక్ట్ టైం. మీకు ఆ సమాచారం తెలిస్తే మీరు కరెక్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు. ఉదాహరణకి మీరు చూస్తే టీచర్ మీకు చెప్తే మీ బాబు కొంచెం యాక్టివ్గా లేదండి, వెనకాల కూర్చుంటున్నారు, ఎవరితో మాట్లాడడం లేదు. దీనికి చాలా అభిప్రాయాలు ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మొబైల్ చూసినప్పుడు ఏమవుతుంది, ఐసైట్ వీక్ అవుతుంది, హెడ్లో టెన్షన్ అంటే హెడేక్ వచ్చేస్తుంది. ఆ బాబుకి పాపకి తెలియదు, కానీ స్లోగా ఐసైట్ వీక్ అయిపోయింది.